హాఫ్ అన్ అవర్లో రెస్టారెంట్ స్టైల్ పావ్ బాజీ అయితే ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఫస్ట్ కుక్కర్లో ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని తగినంత కుక్కర్లో పెట్టేసుకుంటామండి. ప్రెషర్ కుక్ చేసేస్తాం వెజ్జీస్ అన్నీ. అండ్ ఇక్కడ తాలింపులోకి షాజీరా, చెక్క, పెద్ద ఇలాచీ, నార్మల్ ఇలాచీ అండ్ బే లీఫ్ ఇవన్నీ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామండి. అండ్ అది కూడా పచ్చివాసన పోయినాక సన్నగా తరిగిన ఫ్రై అయితే చేసి వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ పావ్ బాజీ మసాలా అయితే వేసేసుకుంటాము. ఇది మామూలు మార్కెట్లో దొరికే పావ్ బాజీ మసాలానే నేను యూస్ చేస్తానండి. అండ్ ఇది వేసేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేస్తాము, ఆయిల్ యూజ్ అయ్యేంత వరకు. అండ్ ఆ గ్రేవీ రెడీ అయ్యే లోపల ఇక్కడ మన వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోతాయండి. దీన్ని కొంచెం కచ్చపచ్చగా మ్యాష్ చేసుకొని ఈ గ్రేవీలో వేసేసుకొని ఇంకొంచెం మ్యాష్ చేస్తాము. మీకు ఎంత సాఫ్ట్గా కావాలి గ్రేవీ అంటే అంత మ్యాష్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ బయట ఉండాలి అనేసి కొంచెమే మ్యాష్ చేసుకున్నానండి. అండ్ ఇంకా మనం వాటర్ వేసేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవటమే. అండ్ అంతా అయిపోయినాక పైనుంచి ఒక లెమన్ మాత్రం స్క్వీజ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని తింటే పావ్ బాజీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా అయితే ఉంటుందండి.